ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం ఎక్సెల్లో డెవలపర్ ట్యాబ్ని ఎలా అనేబుల్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. అంటే డెవలపర్ ట్యాబ్ని ఎలా అనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ అయితే ఎక్సెల్లో డెవలపర్ ట్యాబ్ని అనేబుల్ చేసుకోవడం ద్వారా మనకి యూజ్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. చూడండి, డెవలపర్ ట్యాబ్ని అనేబుల్ చేసుకోవడం ద్వారా మనకి యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎక్సెల్లో VBA కొన్ని రాయాలన్నా అలానే మ్యాక్రోని రికార్డ్ చేయాలన్నా అప్పుడు మనకి డెవలపర్ ట్యాబ్ అనేది విజిబుల్లో ఉండాలి. అంటే డెవలపర్ ట్యాబ్ అనేది అనేబుల్లో ఉండాలి. అనేబుల్లో ఉన్నప్పుడే మనం ఎక్సెల్లో VBA కోడ్ రాయాలన్నా రాయగలుగుతాం, మ్యాక్రోని రికార్డ్ చేయాలన్నా రికార్డ్ చేయగలుగుతాం. మ్యాక్రో రికార్డింగ్ కూడా VBA కోడ్ని జనరేట్ చేస్తుంది. ఎలా అంటే ఎక్సెల్ వర్క్షీట్లో మనం చేసే యాక్టివిటీస్ని బట్టి అది VBA కోడ్ని జనరేట్ చేస్తుంది మ్యాక్రో రికార్డింగ్ ద్వారా. కాబట్టి డెవలపర్ ట్యాబ్ అనేది మనకి అనేబుల్లో ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం డెవలపర్ ట్యాబ్ని ఎక్సెల్లో ఎలా అనేబుల్ చేయాలో చూడండి. డెవలపర్ ట్యాబ్ని సింపుల్ వేలో అనేబుల్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఫైల్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఇందులో ఇక్కడ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ మనకి కస్టమైజ్ రిబ్బన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి రైట్ సైడ్లో మన ఎక్సెల్ రిబ్బన్ పై ఉండే ట్యాబ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో ఇక్కడ మనకి డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇది అన్చెక్లో ఉంటుంది. దీన్ని చెక్ చేయండి. చెక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. ఓకేపై క్లిక్ చేయగానే మనకి డెవలపర్ ట్యాబ్ అనేది విజిబుల్ అవుతుంది, అంటే అనేబుల్ అవుతుంది. ఇలా మనం డెవలపర్ ట్యాబ్ని ఎక్సెల్లో ఇలా అనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ డెవలపర్ ట్యాబ్ని ఎలా అనేబుల్ చేసాం, ఇక్కడ ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి ఆప్షన్స్ పై క్లిక్ చేసి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ చేసి ఇందులో కస్టమైజ్ రిబ్బన్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నుంచి డెవలపర్ ట్యాబ్ అనేది అనేబుల్ చేసాం. మనం ఈ ఎక్సెల్ ఆప్షన్స్ విండోని ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ రిబ్బన్లో ఏదో ఒక ప్లేస్లో మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మిడిల్ వన్ చూడండి, కస్టమైజర్ రిబ్బన్. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మనం డెవలపర్ ట్యాబ్ అనేది అనేబుల్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎక్సెల్లో డెవలపర్ ట్యాబ్ని ఇలా అనేబుల్ చేసుకోవచ్చు. అంటే ఇలా సింపుల్ వేలో ఇలా అనేబుల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్లో డెవలపర్ ట్యాబ్ని ఎలా అనేబుల్ చేసుకోవాలో, అంటే ఎలా విజిబుల్ చేయాలో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.